ఢిల్లీలో మాజీ సీఎం కేజ్రీవాల్ పై దాడి జరిగింది. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తూ ఉండగా ఈ సంఘటన జరిగింది. ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. జనాన్ని దాటుకొని ముందుకొచ్చిన ఓ వ్యక్తి అనుమానాస్పద ద్రవాన్ని కేజ్రీవాల్ పై పోశాడు. వెంటనే అక్కడున్న భద్రతా సిబ్బంది అతన్ని పట్టుకొని చితకబాదారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు కేజ్రీవాల్. పాదయాత్రగా ప్రజల మధ్యకు వెళ్తున్నారు. ఇవాళ సాయంత్రం గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించారు. ఆ సమయంలోనే ఆయనపై దాడి జరిగింది. దీంతో కేజ్రీవాల్ కు సరైన భద్రత కల్పించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడి తర్వాత కూడా కేజ్రీవాల్ పాదయాత్ర కొనసాగించారు. ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తూ ఉండగా ఈ సంఘటన జరిగింది. జనాన్ని దాటుకొని ముందుకొచ్చి ఓ వ్యక్తి అనుమానాస్పద ద్రవాన్ని కేజ్రీవాల్ పై పోశాడు. వెంటనే అక్కడున్న భద్రతా సిబ్బంది అతన్ని పట్టుకొని చితకబాదారు. జనాన్ని దాటుకొని ముందుకొచ్చిన ఓ వ్యక్తి అనుమానాస్పద ద్రవాన్ని కేజ్రీవాల్ పై పోశాడు. వెంటనే అక్కడున్న భద్రతా సిబ్బంది అతన్ని పట్టుకొని చితకబాదారు. ఢిల్లీలోని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు కేజ్రీవాల్. పాదయాత్రగా ప్రజల మధ్యకు వెళ్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రం గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించారు కేజ్రీవాల్. ఆ సమయంలోనే ఆయనపై దాడి జరిగింది. దాడికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. సడన్ గా వచ్చి అనుమానాస్పద ద్రవాన్ని ఒక వ్యక్తి కేజ్రీవాల్ పై పోశాడు. కేజ్రీవాల్ కు సరైన భద్రత కల్పించడం లేదు అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడి తర్వాత కూడా కేజ్రీవాల్ పాదయాత్ర కొనసాగించారు. एक जिम्मेदारी दी दिल्ली वालों ने, उनकी सुरक्षा की। और ये दिल्ली वालों को सुरक्षा तो दूर, ये वहां के मुख्यमंत्री और पूर्व मुख्यमंत्री तक को सुरक्षा नहीं दे पा रहे। बहुत शर्म की बात है। जनता देख रही है इन षड्यंत्रों को और जनता समझ रही है कि भारतीय जनता पार्टी हार रही है और हार के बौखला रही है।